విజయవాడ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటేలా దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్దమయ్యామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం గొప్ప విశేషమన్నారు. విజయవాడలోని ప్రైవేటు హోటల్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధులు ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. దసరా ఉత్సవాలు జరిగే 11 రోజుల పాటు ఉత్సవం ఉంటుందన్నారు. వేడుకల్లో పెద్ద కార్నివల్, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. మహోత్సవాలు విజయవాడ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి విజయవాడ ఇమేజ్ని పెంచడానికి చేసే కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న ఇబ్బందులు మనకి మన వారికి ఎదురైనా కూడా వాటిని ఉపేక్షించకుండా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటానికి కూడా మనందరూ కూడా సిద్ధం అవ్వాలని చేసి నేను భావిస్తా ఉన్నా. నేను విజయవాడ మహోత్సవాలు అనేది అందరి కార్యక్రమం అనే భావన కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఈ విజయవాడ ఉత్సవం అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకు తీసుకెళ్లటమే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. ఇవాళ కొన్ని చోట్ల స్థలాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది ఎవరి మీద భారం మోపడం కాదు, తప్పకుండా ఆధ్యాత్మిక సాంస్కృతిక వినోద కార్యక్రమాలతో పాటు పెద్ద కార్నివాల్ బందర్ రోడ్లో పెట్టబోతున్నాం. తప్పకుండా నగర ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలి, భక్తులందరూ కూడా వీటిని వీక్షించాలి.